అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ట్రేడ్ లైసెన్స్ ఫీజుని జిహెచ్ఎంసీకి ఎగ్గొడుతున్నారట. మామూలుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా తమ ఎంత మేర విస్తరించున్నాం, ఎంత స్థలంలో తమ బిజినెస్ కొనసాగుతుందో జిహెచ్ఎంసీకి గజాలతో సహా లెక్కలు చెప్పి దానికి సంబంధించిన ఫీజుని జిహెచ్ఎంసీ చెల్లించి పర్మిషన్ తెచ్చుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట, వీళ్ళకున్న ప్లేస్ కంటే తక్కువ ప్లేస్ చూపించి ఇంత ప్లేస్లోనే మేము బిజినెస్ చేస్తున్నాం అని తక్కువ ఫీజు కట్టించేసి ట్రేడ్ లైసెన్స్ని తెచ్చుకుంటున్నారట ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫర్ ఇయర్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు 11,52,000 కట్టారట. కానీ కడుతుంది 49,000 తర్వాత రామానాయుడు స్టూడియోస్ వాళ్ళు 1,92,000 కట్టారట ఫర్ ఇయర్. వీళ్ళు కడుతుంది కేవలం 1,900 మరి కామెడీ చూడండి, 1,900 కడుతున్నారట. ఎందుకు? వీళ్ళు ఒరిజినల్ ప్లేస్ చూపించట్లేదు, చాలా తక్కువ స్పేస్ చూపించేసి వాళ్ళ ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించి వాళ్ళ నోటీసులు జారీ చేశారు. ఇది మొదటి నోటీసు, రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే రెండోసారి నోటీస్ ఇస్తారు. రెండోసారి నోటీసులో కూడా రిప్లై రాకపోతే అప్పుడు సీజ్ చేస్తారు. కాకపోతే సీజ్ దాకా వెళ్ళదు, సీజ్ చేయడం వరకు వెళ్ళదు, మధ్యలోనే రాజీ పడతారు, ఈ డబ్బులు కట్టేస్తారు.